హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నా గాయస్. సో ఏంటి ఇవన్నీ అని అనుకుంటున్నారా? సో నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్, April 1st వీక్లో మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందన్నమాట. సో వ్రతం కోసం ప్రిపరేషన్స్ ఇవన్నీ తెప్పించాను నేను ఇండియా నుండి. ఇవన్నీ ఇక్కడ ఇలా ఉండేసరికి నాకు మైండ్ బ్లాక్ అవుతుంది. సో అందుకనేసి ఇంకొకటి ప్యాక్ చేసి పెడదాము, సర్ది పెడదాము, ఈజీగా ఉంటుంది అని చెప్పి ఈ బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అఫ్ కోర్స్ ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్, బట్ లెట్స్ డూ ఇట్ గాయస్. ఇప్పుడే వెళ్ళి హోమ్ డిపోలో ఇవి తీసుకొచ్చాను అనమాట. సో ఎలా ప్యాక్ చేద్దాం అనుకుంటున్నానంటే, బ్యాక్ డ్రాప్ కోసం తీసుకున్న డెకార్ అంతా ఒక దాంట్లో పెడదాం అనుకుంటున్నా. సో బ్లౌజ్ పీస్ మంచిగా దొరికింది పూజలోకి. ఇవి టూ వచ్చి బ్యాక్ డ్రాప్కే గాయస్. లైక్ అటొకటి ఇటొకటి తగిలిద్దామని చెప్పి తీసుకున్నాం. సో ఈ కాంబినేషన్ లేదు నా దగ్గర ఇప్పటి వరకు, బాగుంటుందని తీసుకున్నా గాయస్. రెడ్ అండ్ గ్రీన్ పెట్టేద్దాం. సో ఇది సెకండ్ది. ఇది వచ్చి బ్యాక్ డ్రాప్ స్టాండ్కి పెట్టే డిజైన్ అనమాట. సింపుల్గా ఇలా ఫ్లవర్స్ లాగా పెట్టించారు అంతే గైస్. డెకోర్ చేస్తా కదా, చేసినప్పుడు యూ గైస్ విల్ సీ ఇట్. ఇవన్నీ నేను ఈసారి కియారా గిఫ్ట్ వరల్డ్ అనే ప్లేస్లో కొన్నా. అండ్ ఇది వచ్చి హ్యూజ్ వన్ అనమాట. ఇలా వస్తుంది చూడండి, ఇలాంటిది అలాంటిది. ఇది ఇట్లా శాంపుల్ కనుక్కోండి, పెట్టాకనే తెలుస్తుందండి. సో అది కూడా పెట్టేద్దాం. ద నెక్స్ట్ వన్ ఫర్ పూజ గాయస్. బ్యాక్ డ్రాప్లో ఇదంతా కింద వస్తుంది గాయస్, కింద డెకార్లో పెట్టడానికి. ఇది సేమ్ విత్ ఈ కలిశాలు. ఇది 3 ఉండాలి. ఓకే. అండ్ నా దగ్గర ఇంకో వెండిది ఉంది కదా, అది పెట్టి ఇది ఇలా పెడదాము, ఎలా ఉంటుందో చూద్దాము అని ప్లాన్. విల్ షో యూ గాయస్ డెకార్ చేసేటప్పుడు. ఇది వచ్చి ముగ్గు కోలం లాగా, బార్డర్ లాగా వచ్చింది. ఎక్కడ వాడుతున్నా నాకు ఇంకా తెలీదు, చూడాలి. ఇవన్నీ ఇలాంటివన్నీ గుమ్మం ద్వారానికి పెడితే బాగుంటుంది కదా, సైడ్స్ అని తెప్పించా. యాక్చువల్లీ అన్నీ మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ కొన్ని డెకార్కి వాడుకోవచ్చు, ఫ్యూచర్ డెకార్ ఒక్కరు వాడుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. దెర్ ఈజ్ నో సెట్ బార్, దీనికి ఇదే వాడాలి, దానికి అదే వాడాలి అని. టూ సెట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇవి నాకు చాలా బాగా నచ్చాయి గాయస్. ఇవి కూడా గుమ్మం ఐ మీన్ ఎంట్రీ డెకార్ అయినా పెట్టుకోవచ్చు, డెకార్కి సైడ్ అయినా తగిలించుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్. వ్రతానికి మాత్రం ఇక్కడ ఎంట్రీ పెడదాం అనుకుంటున్నా ఇవంతా నేను.
చాలా ప్రిటీ ఉన్నాయి ఇవి. ఈ విషయంలో మాత్రం ఇండియా వాళ్ళని చూస్తే నేను కుళ్ళుకుంటా గైస్. ఎంత మంచిగా డెకోర్ చేసి వెళ్ళిపోతారో మనం మనీ ఇస్తే. ఇక్కడ తప్పట్లే. సో ఇది ఇంకో సెట్. సైడ్ గార్లాండ్సే ఎంట్రీ వేలో వేసుకోవచ్చు, లేదా మన డెకార్కి వాడుకోవచ్చు. నేను ఈసారి డెకార్కి వాడతాం ఇవి. దీని కాన్సెప్ట్ మీకు పెట్టి చూపిస్తేనే అర్థమవుతుంది గైస్. ఇది ఇలా కిందకు వస్తుందా, దీని పైన వచ్చి ఈ పింక్ది వస్తుంది. ఓ, ఆ తర్వాత ఈ వైట్ది వస్తుంది, ఈ పింక్ది వచ్చి తర్వాత వైట్ది వచ్చి ఆ తర్వాత పైన పింక్ది. ఇట్లా అన్నీ ఇలా పెడితే ఈక్వల్ ఇట్లా వస్తుంది అనమాట 5 లేయర్స్కి. అది పెడితేనే మీకు అర్థమవుతుంది. ఇవి 2 సెట్స్ అన్నమాట. ఈసారి మోస్ట్లీ అన్ని గ్రీన్, వైట్, రెడ్, పింక్ ఇట్లాంటి కాంబినేషన్స్ తెప్పించా, ఎందుకంటే ఎప్పుడు నా దగ్గర ఉండలేదు అందుకని. ఇది గుమ్మంలో ఇట్లా ఒక్కటే తగిలించడానికి గైస్. యాక్చువల్లీ ఇలా వస్తుంది. ఓకే, వీఆర్ గుడ్ విత్ దిస్ వన్. ఇవి ఇప్పుడు కొత్త స్టైల్ గైస్ ఇవి, అందుకని ఇవి తెప్పించాను. దీనికి ఇలా ఇలా వస్తుంది అనమాట. మనం ఏం చేయొచ్చు అంటే ఇది తీసేసి సింగిల్గా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు కావాలి అంటే, ఆర్ఎల్స్ ఇట్లా ఒక్కటే పెద్దదిగా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అప్ టు అస్. ఐ డోంట్ నో గైస్, ఫర్ సమ్ రీజన్ అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్స్, పార్టీస్ వస్తే ఇల్లు బాగుంటుంది, కలకల్లాడుతూ అని అనిపిస్తుంది నాకు. ఇంకా ఇది కింద ఫ్లవర్స్ పెట్టుకునేవన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంది గైస్. బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా హెవీ ఉంటుంది కదా, ఇది లైట్ వెయిట్ ఉంది. ఇట్స్ గుడ్. ఇది అన్ప్యాక్ చేసేస్తా. అండ్ ఇది వచ్చి స్పాట్ లైట్స్ అనమాట. దేవుడికి లైట్స్ పెట్టి వెలిగిస్తే, ఇది ఇక్కడే తీసుకున్నాను, బాగా గ్లోయిగా ఉంటుందని తీసుకున్నాను. అండ్ అమ్మవారు ఒక తీసుకున్నాను అనమాట. మిడిల్లో బ్యాక్డ్రాప్లో ఏ పూజకైనా పెడితే బాగుంటుందని. వాళ్ళు ఫోల్డ్ చేయడం రాంగ్గా ఫోల్డ్ చేశారు. ఇప్పేటప్పుడు అతుక్కుపోయి ఇక్కడంతా వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసి ఉండాల్సింది, వాళ్ళు రివర్స్లో ఫోల్డ్ చేశారు. సో దిస్ ఇస్ గో. సో ఇవంతా ఎంట్రీ వేకి, గుమ్మానికి. మీకు డ్రెస్సెస్ అవి నెక్స్ట్ చూపిస్తాను. కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇందులో పెట్టేస్తే బెటర్ ఏమో. ఐ థింక్ ఇది ఇలానే పెడితే బెటర్ ఏమో వాయిస్ రిటర్న్ గిఫ్ట్స్ మరి తెలవట్లేదు నాకు. ఈసారి మ్యాట్స్ తీసుకున్నా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని. ఇది ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టియడమే. ఇది దేనికైనా వాడుకోవచ్చు గాయస్. లైక్ దీనిపైన దీపాలు పెట్టి
ఇది పెట్టి దీపాలు పెట్టుకోవచ్చు, ప్రసాదాలు పెట్టుకోవచ్చు, దేవుళ్ళని పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఎక్కువగానే ఆర్డర్ ఇచ్చా. ఇవి వచ్చి వెరీ ఫేమస్ గైస్. ఈ మధ్యకాలంలో ఇలా మ్యాట్స్ లాగా ఇస్తున్నారనమాట. కూర్చొని మనం పూజ చేయడానికి అట్లా పీటల బదులు ఇట్లా. ఇది వచ్చి కపుల్ సైజు, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చేసుకోవడానికి. ఇట్లా బాగుంది కదా అని బెనారస్ క్లాత్ తీసుకొని కుట్టించారు, చాలా బాగుంది. టిష్యూ క్లాత్ మిడిల్లో లాగుంది, రా సిల్క్ టిష్యూ లాగా. ఇదంతా బెనారస్, ఇక్కడ బార్డర్ పెట్టి కుట్టారనమాట. వెరీ నైస్ కాన్సెప్ట్ అనిపించింది. ఎలా ఉందంటే కంఫర్టర్లా ఉంది గైస్, మెత్తగా లోపల. మంచిగా ఇలా బ్యాగ్లో పంపించారనమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్ కోసమే గైస్. కాకపోతే వాళ్ళు అలా రోల్ చేసి ప్యాక్ చేసి పంపిస్తే కుదరదు అని చెప్పి ఇది సపరేట్గా పంపారు. ఇలా వస్తుంది, ఆవుకి పసుపు కుంకుమ. వెరీ క్యూట్. ఇది వచ్చి సేమ్ ఆ టైపే. లైక్ పూజకు వచ్చే పీపుల్ అందరూ కూర్చోడానికి. ఇందులో వచ్చింది గైస్ ఈ మ్యాట్. ఫైనలీ రేయి వడయాలు నా కోసం మా మమ్మీ పంపింది. సో పూజ అన్నీ అయిపోయాయి. బట్టలు అవన్నీ నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను గైస్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అన్నీ చూపించా అనుకుంటా మీకు. డెకార్ ఎలా చేస్తానో అన్నీ కూడా మళ్ళీ చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై పీపుల్.